హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏరిస్ గ్రీన్ ఆల్కమీ వ్యవస్థాపకులు అరుణ గారు మొరింగా పౌడర్ని ఇప్పుడు ఆర్గానిక్ మొరింగా పౌడర్ బై ద వే దీన్ని చక్కగా మనకు అందుబాటులో ఉండే విధంగా ఇస్తూ ఇది గనక రెగ్యులర్గా వాడితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయని చెప్తున్నారు. అరుణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్నెస్ ఆంటర్ప్రినర్గా వారికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ అండి, నమస్కారం. నమస్తే అండి. నేను హెల్త్ బాలేనప్పుడు ఎక్కువ గమనించింది మునగాకు, వేపాకు, తులసాకు ఇలా కొన్ని హెర్బ్స్ తోటి మన కరోనా వచ్చినప్పుడు ఎలా మనం వెనక్కి రావచ్చనేది నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్‌గా. కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు నీకు థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉంది. హ్మ్. కీమో ఇవ్వాల్సుంటుంది. మీరు ఆ విధమైన సైన్ చేస్తేనే సర్జరీకి ప్లాన్ చేద్దామని ఒకరు చెప్పారు కరోనా టైంలో. 2 డెలివరీలు కూడా నార్మల్ అయ్యాను. సిజేరియన్ కూడా నేను ఒక్కదాన్నెళ్ళి సిజేరియన్ చేసుకొని వచ్చిన అంత హెల్త్ మీద బాగున్నదాన్ని బాగా. అలాంటిది జస్ట్ గుటకైనయి లేదు. నేను ఒక 2, 3 రోజుల్లో ఎళ్ళాను. ఏదన్నా కరోనా ఎఫెక్ట్ ఏమో అనుకున్నాను. కానీ అక్కడికెళ్తే వాళ్ళు ఇలా, ఇలా చూసి 2, 3 మళ్ళీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్నా కూడా సేమ్ ప్రాబ్లమ్ చెప్తా ఉన్నారు. క్యాన్సర్ రిస్క్ ఉంది. అది పీకకు టచ్ అవుతా ఉంది. అది తీయాల్సుంటుంది. తీయకపోతే మళ్ళీ పీకకు టచ్ అయిన తర్వాత ఎక్కువ రిస్క్ అవుతది. మీరు ఎమ్మటే తీర్చుకుంటే మంచిదని చెప్పి అంటే ఇంక ఇంట్లో వాళ్ళు ఇంక తీసుకోపోయినా ఇంక ఇది నీకు వాయిస్ పోవటమో, లేకపోతే గుటకేయనీయకుండా తినకుండా ఎట్లా ఉంటావు? అటైనా చనిపోతావు. ఇదేదో తీస్తే అవును. ఏమన్నా బతికే ఛాన్స్ ఉంటది గదా! సరే సంతకం పెట్టేసేయి అని చెప్తే హ్మ్. మనీ కట్టాము. టైం ఇచ్చారు. ముందు వరుసలు చాలామంది గొంతులు గొయ్యాలి మీకే గాదని జెప్పారు. హ్మ్. సరే టైం కోసం చూస్తా ఉండి మళ్ళీ వాళ్ళు పిలిచిన రోజుకి 2 రోజుల ముందెళ్ళాము. మళ్ళీ టెస్ట్‌లు సేమ్ రిపీట్. బ్లడ్ టెస్ట్‌లు హుహుహు. సేమ్. ఏం మారలేదు. నేనేం ట్రై చేయలేదు. ఏడవటం సరిపోయింది. అప్పుడు కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా మంచి మంచి ఫుడ్ తీసుకోవటం గానీ, తర్వాత కంగన్ వాటర్ అనేది తెలిసింది. ఆ దేవుడి గుడిలో డోర్ తీసిన తర్వాత ఒక్కోటి ఒక్కోటి మొదలుపెట్టిందని నేననుకున్నాను. అంతకుముందు లేని కంగన్ వాటర్ మా తమ్ముడు అప్పటికప్పుడే తీసుకొనొచ్చాడు. హ్మ్. 3,00,000 మిషన్ అన్నాడు. డబ్బులు లేవు కదరా! నాకు బాగాలేదని నీకెవరు చెప్పారసలు? ఆ! పెదనాన్న కొడుకనమాట. తను సీఐగా ఉంటారు గుంటూరులో. ఆయన మిషన్ తీసుకొనొచ్చాడు చెప్పకుండా. ఏదో మంచిదంటున్నారు తాగరాదా? డబ్బులు తర్వాత చూద్దాంలే ముందు తాగన్నాడు. అసలు ఆ నీళ్ళు రావటం ఏందనుకున్నా. కంగన వాటర్ తాగిన తర్వాత గొంతులో రఫ్ తగ్గింది. ఇప్పుడు నేను గ్రీన్ టీ అయి కొంచెం తాగితే నాకు కొంచెం బావుండేది. ఆ నీళ్ళు తాగినాక కొంచెం బాగా అనిపిచ్చింది. మంతెన సత్యనారాయణ గారి దగ్గర ఆశ్రమం ఉన్నింది. అక్కడ చేరాను. చేరితే సార్ నేను కంగన వాటర్ తీసుకుంటాను. నాకు మునగాకుతో కొంచెం ఉపశమనం ఉంటుంది. మరి అది వాడొచ్చా అంటే ఆ 2 అలౌ చేశారు. వాళ్ళు అవును. ట్రీట్మెంట్‌లో మునగాకు భాగమే. తీసుకోవాలని ఎవరు చెప్పారు? నేను ఆ కంగన వాటరు, మునగాకు, తేనె, నిమ్మరసం. వాళ్ళక్కడ మామూలుగా వాటరు, తేనె, నిమ్మరసం వాళ్ళిస్తారు మామూలుగా ఎవరికైనా. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ నా సర్జరీ డాక్టర్‌ని కలిసాను. మళ్ళీ ఏమి ఇనే స్థితిలో లేరు గదా! బ్లడ్ టెస్ట్ పంపించారు. అన్ని టెస్ట్‌లు, స్కానింగ్‌లు, బ్లడ్ టెస్ట్‌లు. ఇంకా ఒక్కొక్క రిపోర్ట్ నార్మల్‌కి రావటం మొదలుపెట్టింది. మన జబ్బులనేది ఊరక రావు. ఒక 20 సంవత్సరాలు మనం జేసిన తప్పు నుంచే మనకు జబ్బులొస్తాయి. ఈ రోజుకి ఈ రోజు రాదు. లోపల ఎన్నో పరిణామాలు జరిగిన తర్వాతనే మనకి ఒక డిసీజ్ రూపంలో బయటపడుతుంది. అనేది నేను ఆ ఆ ఆశ్రమంలో టైంలో అర్థం తెలుసుకున్నాను. చేసుకున్నారు. తెలుసుకున్నాను. ఒక రూ. 1,00,000 పెట్టే స్కూటీ ఏదైనా, అది పెట్రోల్ అయితే మనం డీజిల్ పోస్తే నడవదు. డీజిల్ బండయితే పెట్రోల్ పోసినా నడవదు. రూ. 1,00,000 బండే. దాని ఇంజిన్ అలా సెట్ జేసుంటారు. మన బాడీలో ఇంజిన్ మనం ఏం తీసుకున్న 20 సంవత్సరాలు మనల్ని కాపాడింది. అందుకు మనకు బాడీ పాడవుతా ఉంది. మనకు ఫస్ట్ రోజే రియాక్ట్ అవుతాం. మన మిషన్ అంత మంచిది. తెలుసుకుంటారని అన్ని రోజులు మనల్ని కాపాడింది.